ప్రైజ్ లాడమ్మా. గుడ్ మార్నింగ్. యేసుక్రీస్తు నామములో ఈ యొక్క శుభ సందర్భముగా ప్రభు మీకు తోడయుండి ఈ మంచి క్రిస్మస్ రోజున ఈ పండుగను ఇంత వేడుకగా ఘనముగా జరిగించుకోవడానికి దేవుడు చూపించిన ఈ మహామహిమ కలిగిన పరిశుద్ధమైన దినాన్ని బట్టి ఆ దేవదేవునికి మహిమ కలుగునుగాక. అందరు వాక్యం వింటున్న మీరు అందరూ ఒక్కసారి రెండు చేతులు పైకి ఎత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. హ్యాపీ క్రిస్మస్ చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మనందరికీ తెలుసు కదా అమ్మా, వాక్యం వింటున్నారా లేకపోతే హడావుడిగా ఉన్నారా? పండగ హడావుడి కదా. పొద్దున్న లేచి పండగ ఎలా వెళ్ళాలి, ఎలా చేసుకోవాలి, ఏం సంతోషంగా. నిజమే, ఈరోజు మనకి సంతోషకరమైన పండుగ. యేసు పుట్టినందుకు ఎంత ఆనందించే రోజు కదండి. బాధల్లో ఉన్న, కష్టాలలో ఉన్న అమ్మా, దుఃఖపడుతున్నావా తల్లి, ఏడుస్తున్నావా? ఈ పండుగ రోజున నా బిడ్డలు లేరు, నా ఆత్మీయులు లేరు, నా బంధువులు లేరు అని ప్రభువులో ఉన్న వారి కోసం, నిద్రించిన వారి కోసం ప్రార్థిస్తున్నావా? దుఃఖపడబాకు. ఒకప్పుడు మనం కూడా వాళ్ళ దగ్గరికి వెళ్తాం. తప్పకుండా నీ దుఃఖమును తీర్చడానికే మన ప్రభువైన యేసు క్రీస్తు రక్షకుడిగా, సమాధానకర్తగా, రాజులకు రాజుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన మనలను ఎన్నడూ విడిచిపెట్టాడు. నీ దుఃఖం విడిచిపెట్టాడు, నీ యొక్క వేదన విడిచిపెట్టాడు. నువ్వు ప్రార్థించే అంశాలు కూడా ప్రభు ఎప్పటికీ మర్చిపోడు, విడిచిపెట్టాడు. ఆమెన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్. ఈరోజు దేవుని వాగ్దానం మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనాన్ని 1 నుంచి చదువుతున్నానే. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చారు కదా. రాజైన హేరోదు దినముల యందు, ఆయన పరిపాలన చేస్తున్న దినముల్లో రాజైన హేరోదు పరిపాలన అంటే మనందరికీ తెలుసు ఏంటంట, యూదులందరినీ కూడా ఇశ్రాయేలు బానిసత్వంగా చూసే రోజు. వాళ్ళు ఏదనుకుంటుంది, వాళ్ళని చంపాలంటే చంపాలి, వాళ్ళకి తిండి పెట్టొద్దంటే పెట్టొద్దు, వాళ్ళకి ఏది బిగబట్టాలో ఇవన్నీ చేసే ఆ దినాలలోనే వారి శ్రమను చూసి, వారి కష్టంను చూసి మన తండ్రి అయిన దేవుడు ఒక మంచి పరిశుద్ధుడైన కుమారుణ్ణి మనకి అనుగ్రహించాడు. అప్పుడు జరిగిన సంఘటన ఏంటంటే, బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చారు. యేసు పుట్టాడు అని విని ఎంత సంతోషం అంటే, ఎవరు సంతోషించింది చెప్పండి? ఆ తూర్పు దేశంలో ఉన్న జ్ఞానులంట, దేశపు జ్ఞానులు చాలా సంతోషించారంట. వాళ్ళందరూ యెరూషలేమునకు వచ్చేసారట. నిజంగా ఆ దేశం వదిలిపెట్టుకుని జ్ఞానులు, ఈ దేశమైన యెరూషలేము అనగా దేవుని యొక్క సన్నిధిలో రొట్టెల నిలయం కదా. యేసు ప్రభు యెరూషలేములోకి వచ్చినప్పుడు వాళ్ళందరూ ఆ స్థితిని వదిలిపెట్టి, ఆ రాజును వదిలిపెట్టి, ఆ రాజ్యం వదిలిపెట్టి, ఆ ఘనతను వదిలిపెట్టుకుని యెరూషలేమునకు వచ్చారు. యెరూషలేం గురించి ఇక్కడ ఉంది కదా, యూదా దేశపు బెత్లెహేమా, నువ్వు యూదా ప్రధానుల్లో ఎంత మాత్రము కూడా ఘనమైన దానివి కాదు, అల్పమైన దానవు కదండి. యెరూషలేము అనగా చాలా అల్పమైందంట. ఎంత అల్పమైందంటే తగ్గించబడింది. అందులో గనులు లేరు, ఉద్యోగస్తులు లేరు, గొప్పవారు లేరు, ఎవ్వరూ లేరు. కానీ అందులో నుంచి ఒక అద్భుతమైనటువంటి అధిపతి, అద్భుతమైన రాజు అందులో నుంచి వచ్చి ఆశ్చర్యపోతున్నారు కదా. ఏంటి బెత్లెహేమా, నిజంగా నువ్వు ఎంత నీచమైన దానివి, ఇంత తగ్గింపు, ఘనత లేదు, ఏమీ లేదు, కానీ నీలో నుంచి అని ప్రవక్త పలికిన రీతిగా ప్రభువైన యేసు అందులో నుంచి వచ్చాను. దేవునికి స్తోత్రం. అయితే చూసారండి, దానికి ఎంత ఘనత వచ్చిందో ప్రభువైన యేసు. ఒక్కొక్కళ్ళ జీవితాల్లో ఒక మాట చెప్పిన నేను, ఒక కుటుంబంలో ఎవరో ఒకళ్ళని బట్టి మన కుటుంబం చాలా ఘనతలోకి వెళ్తుంది కదా. ఒక్కోసారి కుటుంబంలో 5గురు ఉన్న 5గురిని బట్టి మన కుటుంబం ఘనత పొందదు, కానీ మన ఇంటిలో ఉన్న ఒక్కరిని బట్టి కానీ, 2ని బట్టి కానీ మన యొక్క దేశం అంతా చాలా ఘనతతో నిండిపోతుందట కదా. నా కొడుకు డాక్టర్ అండి, నిజమే, ఆ డాక్టర్ గారి తల్లేనా, ఆ డాక్టర్ గారి తండ్రేనా, ఆ డాక్టర్ గారి ఇల్లేనా అంటారు. రెండోది ఏంటి తెలుసా? అవునండి, ఆ దైవభక్తి కలిగిన ఇల్లు కదా,
ఆ పల్లెటూరులో ఎంత భక్తి కలిగిన కుటుంబం ఉందంటే దేవుని కృప వాళ్ళు నిజమే వాళ్ళని బట్టి దేవునికి మహిమ కలిగినట్టుగా వీళ్ళందరూ యూదులు వచ్చి ఆ నక్షత్రమును చూసి వాళ్ళు రావటమే, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని వెతుక్కుంటా వస్తున్నారంటే మేము ఆయన ఎలా కనుగొనాలి, ఎలా చూడాలి, ఆ యూదుల రాజును మేము ఎలా కనుక్కోవాలి అని వారి ప్రయత్నం చేస్తూ ఉండగానే ఈలోపే ఒక అద్భుతం జరిగింది. మేము ఆయన నక్షత్రమును చూచి, ఆ నక్షత్రాన్ని చూశారట. మేము ఆయన నక్షత్రం. ఏ నక్షత్రం అంటే అది యేసు ప్రభువే ఒక నక్షత్రం. అందుకనే ఆయన నక్షత్రమును చూచిరి. ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్తున్నారు, రాజుకు చెప్తున్నారు. చూసారండి, అదే రాజుకి వాళ్ళు చెప్తున్నారు. అది దేవుడు వారితో మాట్లాడిన మాట. హేరోదు రాజు ఆ సంగతి వినినప్పుడు అతడు తనతో కూడా యెరూషలేము అందరూ కలవరపడ్డారట. దేవునికి స్తోత్రం. ఘనతతో ఉన్న పట్టణం, ఘనతతో ఉన్న రాజు, నాకు తిరుగులేదు అనుకున్న ఆ రాజు జీవితంలో ఆ ఊరి ప్రజలకు, ఆ అధికారులకు, ఆ న్యాయాధిపతులకు, గొప్ప గొప్ప వారికి, పెద్ద పెద్ద జాబ్స్లో పదవిల్లో ఉన్న వారికి కూడా ఏం పుట్టిందంట? వణుకు పుట్టిందంట, భయం పుట్టేసి వాళ్ళు అంటున్నారు, ఇదిగో ఎక్కడున్నారో చూడు, మేము వచ్చి ఆయన్ని పూజిస్తాం అని కపట ప్రేమ చూపిస్తుంటే వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, ఆయన అన్నాడు ఇదిగో అని చెప్పంగానే చక్కటి మాట చెప్పాడు. మీరు ఆయన మార్గంలో, హేరోదు రాజు విన్నప్పుడు అతనితో కూడా యెరూషలేము వారందరూ అయితే కాబట్టి రాజు ప్రధానుల్లో అని అడగగా ఆయన ఇక్కడ అంటున్నాడు, అదే 2వ అధ్యాయంలో చక్కటి మాట చెప్పారు. వారు రాజు మాట విని పోవుచుండగా తూర్పు దేశంలో ఆ నక్షత్రం శిశువును చూసి చోటు మీదకు నిలిచి వారికి ముందుగా చెప్తూ, మీరు ఆ మార్గమును వెళ్ళొద్దు, హేరోదు మార్గమును వెళ్ళొద్దు. ఏ మార్గమును వెళ్ళాలో తెలుసా? దేవుని మార్గమును మీరు వెళ్ళండి. హేరోదు మార్గం శత్రు మార్గం, శోధకుడి మార్గం. మన జీవితంలో మన పండగ ఏంటో తెలుసా? మనం శత్రు మార్గంలో వెళ్ళొద్దు, మంచి మార్గంలో వెళ్దాం. అందుకని నేనే మార్గము, సత్యము, జీవమై ఉన్నాం. ఏమ్మా, మంచి మార్గంలో వెళ్ళాలని అందరూ కోరుకుంటారుగా. ఆ మంచి మార్గమే పరలోక రాజ్యం. ఆ మంచి దేవుడే మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆ మంచి పరిశుద్ధుడే మన శిశువైన యేసుక్రీస్తు. ఆ వేడుకలు చేసుకుంటున్న ఈ దినమున ప్రజలందరికీ శుభము కలుగునుగాక, శుభవార్త కలుగునుగాక. మీ ఇంట్లో దేవుని కృప దిగి వచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్న కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడా, మహిమ కలిగిన తండ్రి, స్తోత్రములు దేవా. ఈ ఉదయకాలమున ఈ పండుగ చేసుకుంటున్న ప్రతి బిడ్డను దీవించి మీరు ఆశీర్వదించి వారి కుటుంబాలలో పండుగ ఆనందం కనబడనుగాక, పండుగ ఆశీర్వాదము దిగి వచ్చునుగాక. కుటుంబంతా మారు మనసు రక్షణతో నింపి దీవించమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.